అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువరాజు ఎవరు అంటే సాధారణంగా అందరికీ వచ్చే పేరు ఏంటంటే నారా లోకేష్ గారు. తెలుసు మనందరికీ, ఎందుకంటే ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో తండ్రి తర్వాత పెత్తనం ఎవరిదంటే కొడుకుదే. మనందరం గతంలో చూస్తూనే ఉంటాం. ఇక్కడ సూపర్ 6 అనేది ఒక అంశం. సూపర్ 6 ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. సరే, కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ సూపర్ 6 ఏమైనా అమలయ్యాయి అంటే ఒక పింఛన్ మినహా మిగతా అన్నీ కూడా ఎట్లుందో అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా కొన్ని పథకాలను అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని కాలయాపన చేస్తుంటారు, కానీ వాటి మీదకు సరైన స్పష్టత లేదు. ఇప్పటికీ అన్నదాతలకి కేంద్రం నుంచి 6,000 రూపాయల అయితే అకౌంట్లో పడినాయి, కానీ రాష్ట్రం నుంచి కూటమి వేయాల్సిన డబ్బులు అయితే ఇంకా అకౌంట్లో పడలేదు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన హామీ చేయలేదు, కానీ కొత్తగా మహానాడులో కార్యకర్తల సమావేశంలో మరో సూపర్ 6 అని మన నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఏంటి, ఆ సూపర్ 6కే గతి లేదు, మళ్ళీ ఇంకో సూపర్ 6 అని మీరు అనొచ్చు. చూద్దాం అసలు ఈ సూపర్ 6 ఏంటి, ఆ సూపర్ 6 ఏంటి చూద్దాం ఒకసారి. ఈ సూపర్ 6 ఏంటంటే మహానాడులో మన నారా లోకేష్ గారు అనౌన్స్ చేసినాయి. తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, స్త్రీ శక్తి, పేదరిక నిర్మూలన, కార్యకర్తే అధినేత, అత్యున్నత స్థాయికి తెలుగు యువత, అన్నదాతకు అండ. ఇది జనరల్గా మనం వింటుంటే నవ్వొస్తుంది. కార్యకర్త అధినేత నిజమా? మాకైతే నవ్వొస్తుంది కార్యకర్త అధినేత అంటే. నిజమేనా? గతంలో టీడీపీ కార్యకర్త అంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత ఉన్నది. ఈరోజు కార్యకర్తను సరిగా పట్టించుకోవట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికల్లాగా రకరకాలుగా వాళ్ళ ఆవేదన చూస్తున్నాం. అట్లాగే ఇటీవల మనం చూసాం, ప్రకాశం జిల్లాలో ఒక కార్యకర్త బలవన్మరణం, అలాగే అనంతపురం జిల్లా మినీ మహానాడు కార్యక్రమంలో ఇంకో కార్యకర్త ఆత్మహత్యాయత్నం, అట్లాగే ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక హత్య టీడీపీ సంబంధించి. అసలు కార్యకర్తలు ఈరోజు సంతృప్తిగా ఉన్నారా? ఇచ్చిన హామీలే నెరవేర్చకుండా మళ్ళీ సూపర్ 6 అనేది పదం బాగా ప్రజలే పోయింది. ఇంకోసారి సూపర్ 6 అంటే ప్రజలు నమ్మకం మీ మీద ఉంటుందా? మనము పాతకాలంలో ఒక స్టోరీ ఉంది, ప్రజలందరికీ తెలుసు. ఏంటి అంటే రాజుగారు వేసుకున్న వస్త్రాలు, బంగారు వస్త్రాలు, అది ఓన్లీ మంచివారికి వాళ్ళకే కనిపిస్తాయి, దేవతా దుస్తులు అంటారు. నిజంగా రాజుగారు ఏమైనా వేసుకున్నారంటే ఏమీ వేసుకోలేదు, దిగంబరంగా ఉన్నారు. ఎవరైనా చెప్పాలంటే భయం, రాజుగారు శిక్ష వేస్తారని. అలా తయారైంది ఈరోజు నారా లోకేష్ గారి యొక్క పరిస్థితి. నారా లోకేష్ గారిని విమర్శించట్లేదు. ముందు ఉన్న సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పుడు ఏం చెప్పారు, కార్యకర్త అధినేత. నిజంగా కార్యకర్త అధినేత అయితే ఏంటి పరిస్థితి? ఎన్నికలో గెలిచేంత వరకు కార్యకర్తలు బాగా పనిచేశారు. గెలిచిన తర్వాత పక్క పార్టీలు వచ్చి ఉన్న కార్యకర్తలని ఏమాత్రం చూసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మీకే తెలుస్తుంది. కార్యకర్త అధినేత అని ఒక పెద్ద ప్రోగ్రాం అయితే మొదలుపెట్టారు. కనీసం 2 వారం, మొదటి నుంచి 2 వారం చేశారా? లేదు. కొన్ని నియోజకవర్గాలు అయితే 1 వారం కూడా చేయలేడనేది టాక్ ఈరోజు. ఎందుకు? అట్లాగే పేదరిక నిర్మూలన, దానికి ఆల్రెడీ P4 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా. నెక్స్ట్ అన్నదాతకు అండ. ఈరోజు పొగాకు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా విలవిల్లాడిపోతుంటారు, తమ పంట అమ్ముడు పోలేదని. అలాగే వారికి రాయాల్సిన రైతు భరోసా ఇవన్నీ చేశారా? లేదు, కేంద్రం వేసింది తప్ప. ఇకపోతే తెలుగు జాతి విశ్వవిఖ్యాతి. ఇప్పుడు ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం రాకపోయినా గతంలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వారి ప్రభుత్వ పథకాల ద్వారా చాలామంది ఈరోజు దేశ విదేశాల్లో తెలుగు జాతిని విశ్వవిఖ్యాతంగా తీసుకెళ్తున్నారు. అందులో మన ప్రత్యేకంగా ఏంటి చెప్పండి?
ఇకపోతే అత్యున్నత స్థాయికి తెలుగు యువత. చూడండి, ఈరోజు మెడికల్ కాలేజీలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏర్పరిచింది, స్టార్ట్ చేసింది కొన్ని. అవి ఈరోజు వాటి పరిస్థితి ఏందో ఒకసారి గమనిస్తే తెలిసిపోద్ది. చాలా వీటి వల్ల ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రతిపాదన, కొత్త ప్రతిపాదన చేసే ఇచ్చిన సూపర్ 6 పూర్తిగా అమలు చేయండి, ప్రజల మన్ననలు పొందండి. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు, మీరు ఈ అక్రమ కేసులు, రెడ్ బుక్ ఇవన్నీ అధికారం ఉంది కాబట్టి ఓకే. రేపు అధికారం పోతే ఈరోజు ఎవరైతే మీ మీద పూలు చల్లుతున్నాయో, మీ కాళ్ళకు దండం పెడుతున్నారో, మీకు వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారో, రేపు మీ మీద రాళ్ళేసేది కూడా వీళ్ళే. గుర్తుపెట్టుకోండి, అధికారం పోతే. నిజం ఎప్పుడు కూడా నిర్భయంగా ఇలానే ఉంటాయి. మీ మంచి కోరుకునే ఒక వ్యక్తిగా మేము చెప్తున్నాం. కాబట్టి ముందు సూపర్ 6 పక్కాగా అమలు చేయండి. కింది స్థాయిలో మీ ఎమ్మెల్యేలు, మీ ఇన్ఛార్జీలు చేస్తున్న అరాచకాలను అరికట్టండి. అట్లాగే బహిరంగంగా పోలీసులు చట్టాల్లో చేతులు తీసుకుని ఎలా అయితే వేధిస్తున్నారో అరికట్టండి. అలాగే మీ సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఆ ఉండవల్లి దగ్గర నుంచి మంగళగిరి ఫ్లైఓవర్ వరకు ఆ బెల్ట్ షాపుల నిర్వహణ, అలాగే బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్న మద్య వాళ్ళని కంట్రోల్ చేయండి. అవన్నీ కాకుండా ఇంకో సూపర్ 6, ఇంకో సూపర్ 6, ఇంకో సూపర్ 6 వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా ఈరోజు కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న మాట నిజం, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే మాట నిజం. అలాగే కింది స్థాయిలో మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు ఘోరాతి ఘోరాలు చేస్తున్న మాట నిజం. దయచేసి ఈ మూటిని మీరు సరిదిద్దండి. ఈ జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలి. రాష్ట్రం చాలా ఇబ్బందులుంది, అది రాష్ట్రం మళ్ళీ చక్కబడాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ముందుకు రావాలి. మీ నాన్నగారి ఆశీస్సులతో మీరు ఇంకా గొప్ప నాయకుడు కావాలని కోరుకుంటాను. అంతే తప్ప ఈ మాట ఇచ్చి నెరవేర్చిన ఇవి ప్రజలు విశ్వసించరు. పాతకాలంలాగా ప్రజలు కాదు. ఈరోజు మీకు ప్రశ్నించకపోవచ్చు, కానీ ఓటు అనే దాంతో సరైన విధంగా ప్రశ్నిస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.